తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సముద్రానికి రాజు ఎవరైనా ఉన్నారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎంఎస్సి బ్రాండ్ వింటే చాలా మందిలో వణుకు పుడుతుంది. సముద్రం మధ్యలో వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్, అండ్ ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు చాలాసార్లు ఆ రూట్లో క్రాస్ చేశాను. రీసెంట్గా మా మాతో ఉండే ఫ్రెండే చనిపోయాడు అనమాట గ్యాస్ ప్రాబ్లం వల్ల. లాస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి సముద్రంలో పడి చనిపోయాడు. ఎందుకు? బట్ ఇక్కడ రెండు థింగ్స్ అది డిఫరెంట్ అనమాట. మర్చెంట్ నేవీ అండ్ నేవీ అనేది డిఫరెంట్. అలాంటి జాబ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? విలేజ్లో ఉన్న 1000 మెంబర్స్ ఉన్నారనుకో, అందరు ఇవే జాబ్స్ అనమాట. సముద్రంలో పని చేయడమే చాలా రిస్క్ కదా, శాలరీస్ చాలా హైలీ పెయిడ్ ఉంటాయని విన్నాను. ఎలాంటి శాలరీస్ ఉంటాయి, మాకేమైనా ఫిగర్స్ చెప్పగలరా? పర్ మంత్ 10 lakhs నుంచి 20 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్ 30,000 వచ్చేదా? 30,000. ఇప్పుడు ఎంత? ఇప్పుడు అసలు ఇంటికి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తారు? 10 months 11 months అలానే వస్తాయి. ముందు ఎప్పుడు దించారనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ మీకు ఆఫ్ అనేది ఉంటుంది? 3 months ఆఫ్ ఉంటుంది. ఆఫ్లో శాలరీ ఉండదు. అవునా? ఇంత టఫెస్ట్ జాబ్, రిస్క్ జాబ్లో మీరు కంటెంట్ క్రియేషన్ ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది? అది ఎలా స్టార్ట్ అయింది? షిప్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ తీస్తూ ఉంటా. కానీ మాకు ఇంటర్నెట్ ఉంటుంది కదా, వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు, నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎలా అప్లోడ్ చేస్తున్నారు? నిజంగానే చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. వీడియోస్ పెట్టాను కూడా దాని గురించి. అప్పటికి కూడా ఇప్పటికీ అదే డౌట్ చాలా మందికి. టైప్స్ ఆఫ్ షిప్స్ ఎన్ని ఉంటాయి? కార్గో, క్రూ అంటే ఏంటి అసలు ఇవన్నీ? కంటైనర్ షిప్స్ ఒకటి, నెక్స్ట్ ఆయిల్ ట్యాంకర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అర్థమవుతుంటుంది. డెఫినెట్లీ ఇప్పుడున్న షార్టేజ్ కి ఆయిల్ ట్యాంకర్స్ వెరీ ఆయిల్ ట్యాంకర్స్. గ్యాస్ కెరియర్స్ లో 2 types ఉంటాయి. ఎల్పిజి, ఎల్ఎన్జి 2 గ్యాస్ కెరియర్స్ ఉంటాయి. క్రూజ్ షిప్స్ అంటే ప్యాసింజర్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి టూర్స్ కి వస్తారనమాట. షిప్ కి రిపేర్ వస్తే ఏంటి పరిస్థితి? ఏ ప్రాబ్లం వచ్చినా దాని గురించి ప్రతిది కూడా మాకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట వర్క్ చేయడానికి. అది ఎవరికి తెలియదు, ఓన్లీ షిప్లో ఉండే క్రూ మెంబర్స్ మాత్రమే తెలియదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఈజ్ యాంకర్ లాస్య రెడ్డి. సో కొన్ని జాబ్స్ డిఫికల్ట్గా ఉంటాయి, కొన్ని మరీ డిఫికల్ట్గా ఉంటాయి. కొన్ని అయితే అసలు తిరిగి వస్తామా, మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తామా లేదా అనేటువంటి రిస్కీ జాబ్స్ కూడా ఉంటాయి. ఆర్మీ సర్వీసెస్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ కావచ్చు, నేవీ సర్వీసెస్ కావచ్చు. ఇప్పుడు డిఫరెంట్గా మర్చెంట్ నేవీ వాళ్ళ సర్వీసెస్ కూడా అలానే ఉంటాయి. ఎప్పుడు షిప్లో ప్రయాణిస్తూ ఉండాలి, సముద్రంలోనే ఉండాలి. అసలు ఎటువంటి రిస్క్స్ ఉంటాయి, ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ని వాళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ ప్రతి ఒక్కటి మర్చెంట్ నేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అందరికీ తెలుసు. మర్చెంట్ నేవీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సిక్కోలు సీమెన్, అండ్ ఆ పేరు వినగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరిని తీసుకొచ్చాను మీ దగ్గరికి. ఎస్, హియర్ ఈజ్ ద సిక్కోలు సీమెన్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఏమని పిలవాలి? మూర్తిశ్రీ అని పిలవాలా, సిక్కోలు సీమెన్ అని పిలవాలా? ఇప్పుడు వెల్ నోటెడ్ సిక్కోలు సీమెన్ అని పిలవాలి. ఏంటి సిక్కోలు అంటే చాలా మంది మీ ఇంటి పేరు అనుకున్నారు. ఎగ్జాక్ట్గా ఏంటి? శ్రీకాకుళం నుంచి వచ్చారు కాబట్టి సిక్కోలు అని పెట్టుకున్నారు. అంటే యాక్చువల్లీ శ్రీకాకుళంకి ఒకప్పుడు సిక్కోలు అని పిలిచేవారు. సో దానివల్ల అంటే సిక్కోలు అని పెట్టుకుంటే నేను రేపొద్దున కొంచెం పెద్దగా ఏదైనా అయినా మా డిస్ట్రిక్ట్కి కొంచెం పేరు వస్తుంది అనే ఉద్దేశం అయితే సిక్కోలు అని స్టార్టింగ్లో పెట్టా. సీమెన్ అంటే నేను సముద్రంలో జాబ్ చేస్తుంటా కనుక సో దాన్ని బేస్ చేసుకొని ఐడి క్రియేట్ చేసినప్పుడే కొద్ది రోజులు ఈ నేమ్ గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి మరీ పెట్టాను. బాగా క్రియేటివిటీ ఉంది, పేరు పెట్టినప్పుడే అర్థమైపోయింది. అండ్ కంటెంట్ కూడా ఇన్స్టాలో చాలా బాగుంటుంది. అంటే చాలామంది చాలా విషయాలు తెలుసుకున్నారు. అండ్ నాకు కొత్త విషయం ఏం తెలుసు, నేవీ వేరు మర్చెంట్ నేవీ వేరు అనే విషయం నేను ఇప్పుడు మీ గురించి మీతో మాట్లాడిన తర్వాత తెలుసుకున్నాను. ఏంటి డిఫరెన్స్ ఏంటి నేవీకి మర్చెంట్ నేవీకి? అంటే నార్మల్గా చాలామంది షిప్ అంటేనే నేవీ అనుకుంటారు నార్మల్గా. బట్ అది షిప్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. సో నేవీ అనేది గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన అవి స్పెషల్లీ వార్ షిప్స్ అనమాట. సో మన దేశానికి రక్షణగా యూజ్ చేస్తారు అవి. మర్చెంట్ నేవీ అనేది డిఫరెంట్ సెక్టర్, ఓన్లీ ట్రాన్స్పోర్టింగ్ లైక్ కమర్షియల్ యూజ్ కోసం యూజ్ చేస్తారు అనమాట. సో ఇదంతా ప్రైవేట్ సెక్టర్. మర్చెంట్ నేవీ అనేది ఫుల్గా ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ జాబ్ కాదు, గవర్నమెంట్ సెక్టర్ కాదు, అసలు కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. షిప్ అంటేనే నేవీ అనుకుంటున్నారు. నాకు ఇప్పటికీ నాతో వీడియో చేసి చూస్తూ ప్రతి ఒక్కరు కమెంట్స్ చేస్తుంటారు అనమాట, నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి, నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి. బట్ ఇక్కడ రెండు థింగ్స్ డిఫరెంట్ అనమాట. మర్చెంట్ నేవీ అండ్ నేవీ అనేది డిఫరెంట్. చాలా వీడియోస్లో చెప్పా, అయినప్పటికీ కొంతమందికి. అయితే ఈ మర్చెంట్ నేవీలో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే డెసిగ్నేషన్స్ అండ్ డిగ్రీస్ ఏమైనా ఉండాలా? 10th ఇంటర్ ఇవి సరిపోతాయా?
అంటే స్టార్టింగ్ స్టేజ్ 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఓకే. లోవర్ ర్యాంక్స్ ఉంటాయి. లైక్ అక్కడి నుంచి 10th మనకి ఉండి కొన్ని లైక్ మెరైన్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో 6 months కోర్స్ అని, దాని తర్వాత +2లో ఇంటర్లో చదివిన వాళ్ళకి 1 year కోర్సెస్ అని. సో స్టార్టింగ్ 10th నుంచి +2 చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన ఆర్ +2 మీద వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి. మన స్టడీ అయ్యాక ఆ డిఫరెంట్ కోర్సెస్ చేశాక మళ్ళీ మర్చెంట్ నేవీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏ జాబ్ తీసుకున్నారు? మర్చెంట్ నేవీగానే తీసుకున్నారా, అదే కంటిన్యూ అవుతున్నారా, ఏమైనా డెసిగ్నేషన్ ప్రమోషన్ లాంటిది ఏమైనా వచ్చిందా? అంటే మాకు నార్మల్గా నేను వెళ్ళింది 10th బేస్ మీద అనమాట. నేను అప్పుడు 2012లో 10th అయ్యాక ఇంటర్ అయ్యాక వెంటనే 10th బేస్ మీద వెళ్ళాను అప్పుడు. ఓకే. సో 10th బేస్ పై వెళ్ళి 6 months గోవాలో కోర్స్ చేసిన నేను. 6 months మెరైన్ కోర్సు. ఆ 10th క్లాస్ మీద అయ్యే కోర్సెస్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. ఒక 40+ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో నేను వెళ్ళిన ఇన్స్టిట్యూట్లో జాబ్ అనేది ష్యూరిటీగా దొరుకుతుంది అనమాట. ఓకే. సో ప్లేస్మెంట్స్ లాగా. అది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అంటే ఇండియాలో. సో అందులో నేను ఎగ్జామ్ రాసి మరీ వెళ్ళా, దొరికింది. అక్కడే జాబ్ కూడా అక్కడే నాకు దొరికిపోయింది అనమాట. 2012లో నేను ట్రైనింగ్ చేశా. సో అప్పుడే జాబ్ దొరికిపోయింది. దాని తర్వాత మాకు షిప్లో లోవర్ ర్యాంక్లో ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తాం. అలా మా ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్ని సర్టిఫికేట్స్లు, ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ మనం చదువుకోవాలి, కొన్ని కోర్సెస్ చదవాలి. చదివినవి ఉంటాయి ఆర్ చదవకుండా కూడా మన ఎక్స్పీరియన్స్తో కొన్ని సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం హయ్యర్ ర్యాంక్ అలా వెళ్తూ ఉండొచ్చు. బట్ అలానే మాకు ఇంకా ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళాలన్నా ఇంకా కోర్సెస్ ఉంటాయి, చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ తర్వాత. ఓకే. మర్చెంట్ నేవీ సముద్రంలో పని చేయడమే చాలా రిస్క్ కదా. శాలరీస్ చాలా హైలీ పెయిడ్ ఉంటాయని విన్నాను. ఎలాంటి శాలరీస్ ఉంటాయి? మాకేమైనా ఫిగర్స్ చెప్పగలరా? అంటే హై శాలరీస్ ఉంటాయి. అందరికీ గుర్తొచ్చేది మర్చెంట్ నేవీ అంటే ఎక్కువగా హై శాలరీస్ ఉంటాయని తెలుసు. బట్ ఆ లైఫ్ కూడా అంతే టఫ్ ఉంటుంది, అందువల్ల అంత హై శాలరీస్ ఇస్తారు. స్టార్టింగ్ అంటే లోవర్ ర్యాంక్ నుంచి వెళ్తే మినిమం 30,000, అంటే జస్ట్ అప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి, 10th పాస్ అయిన వాళ్ళకి మర్చెంట్ నేవీలో జాబ్ తెచ్చుకుంటే 30,000 ఉంటుంది మినిమం. ఓకే. 30,000 అంటే వాళ్ళు వెళ్ళే షిప్ కంపెనీ అలా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇంకా తక్కువ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది స్టార్టింగ్. తర్వాత కొద్ది రోజుల ఎక్స్పీరియన్స్ తర్వాత మాకు కొంత ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ మనం వెళ్ళామనుకో మినిమం 1 lakh అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనము ట్రాన్సిషన్ అనేది చూస్తాం, వేగంగా చూడొచ్చు, హైక్ చాలా వేగంగా చూడొచ్చు. బట్ అలానే హయ్యర్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆఫీసర్స్ లో కెప్టెన్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళకి పర్ మంత్ 10 lakhs నుంచి 20 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది పర్ మంత్. 10 lakhs నుంచి 20 lakhs అంటే నావిగేషన్ ఆఫీసర్ లైక్ కెప్టెన్ అంట, షిప్ కెప్టెన్, అలాగే చీఫ్ ఇంజనీర్ అంటే వాళ్ళిద్దరికి సేమ్ సాలరీస్ ఉంటాయి, హయ్యర్ ర్యాంక్ అనమాట వాళ్ళవి. అయితే ఒక్కసారి మీరు వెళ్తే షిప్ లోకి మీ జాబ్ ఎన్ని డేస్ అక్కడ హోల్డ్ అయిపోతారు? రిటర్న్ ఎప్పుడు వస్తారో? అసలు ఇంటికి ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తారు? మంత్లీ ఉండదు అసలు, ఫ్రీక్వెన్సీ ఉండదు అసలు. ఫ్రీక్వెన్సీ చాలా దూరంగా ఉంటాం. ఓకే. లైక్ మేము వన్స్ మాకు అగ్రిమెంట్స్ మీద వెళ్తాం అనమాట. 9 months ఉంటాయి, 6 months కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయి. సో వన్స్ మేము షిప్లోకి ఎక్కాక 9 months తర్వాతనే వస్తామన్నమాట. 9 months అని చెప్తారు మాకు. ఆల్వేస్ మనం ప్లస్లోనే ఉంటాం అనమాట. 10 months 11 months అలానే వస్తాయి, ముందు ఎప్పుడు దించారనమాట. 10 months ట్రావెల్ చేస్తారు మీరు షిప్లోనే. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ మీకు ఆఫ్ అనేది ఉంటుంది? మాకు 3 months ఆఫ్ ఉంటుంది. ఆఫ్లో శాలరీ ఉండదు. అవునా? 3 months ఉండొచ్చు, 1 year మీరున్న శాలరీ అనేది ఉండదు కాబట్టి మీరు ఎన్ని నెలలైనా ఉండొచ్చు. బట్ అది చాలా అన్యాయం అనిపిస్తుంది. మరి అంతే, కష్టమే కదా, కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు 1 year ఉండిపోయానుకో అసలు నీకు శాలరీ ఇన్కమ్ అనేది ఉండదు. మళ్ళీ వెళ్తేనే అక్కడ ఉన్నప్పుడే శాలరీస్ అనేవి వస్తాయి అనమాట. 10 months అంటే చాలా ఎక్కువ పీరియడ్. యూజువల్గా కమ్యూనికేషన్ కానీ, సముద్రంలో నెట్ ఉండదు, సిమ్ ఉండదు, ఏముండదు, ఓన్లీ శాటిలైట్సే. ఒకప్పట్లో మీరు జాయిన్ అయినప్పుడు అస్సలు చాలా అరుదుగా ఉండేది. ఎలా ఉండేది కమ్యూనికేషన్ ఇంట్లో వాళ్ళతో? నేను జాయిన్ అయినప్పుడు అయితే పూర్తిగా ఇంటర్నెట్ అనేది అసలు లేదనమాట, అసలు ఫెసిలిటీ లేదు. మాకు కాల్స్ ఉండే నార్మల్గా షిప్లోనే శాటిలైట్ కాల్ ఉంటుంది. దాన్ని మేము కొనుక్కోవాలన్నమాట. లైక్ $20 $30 అని కొనుక్కోవాలి. సో అవి కూడా ఒక 17 minutes 15 minutes అంతే దొరుకుతుంది. ఆ ఫోన్ మాట్లాడినప్పుడు కూడా మనం ఇటు నుంచి హలో అన్నాం అనుకో, వాళ్ళు విన్నాకే మళ్ళీ రిటర్న్ అలా ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా మనం మాట్లాడుతున్నప్పుడు అలా రాదు, టాకీ వాకీలో మాట్లాడినట్టు ఉండాలి. మనం మాట్లాడేది అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడి విన్న తర్వాత మళ్ళీ మనం అలాంటి టైప్ ఫోన్ కాల్స్ ఉండేవి అప్పుడు వెంటనే మినిట్స్ కూడా అయిపోతుంటాయి. జస్ట్ బాగున్నామా చెప్పడానికే ఉండేది. అలా జస్ట్ ఇక్కడ సేఫ్ గా ఉన్నామనే తెలియాలంటే జస్ట్ ఆ కాల్స్తో చేసేవాళ్ళం. నెక్స్ట్ కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్లో సిమ్ కార్డ్స్ అనేవి మాకు సెల్ చేస్తారనమాట. ఆ పోర్ట్ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చేసి ఎక్స్ట్రా మనీ కోసం తీసుకొని అవి పే చేసుకుంటాం.
అలా యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ కొంచెం కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి మంచిగా. సో దాంట్లో అయితే శాటిలైట్ ద్వారా యూజ్ చేస్తాం. కొన్ని కంపెనీలు కూడా పే చేసి మేము కొనుక్కోవాలన్నమాట. లైక్ ఓకే. తక్కువ ఎంబీ ఇస్తారు, బట్ పే చేయాలి ఎక్కువ పే అన్నమాట. చేయాలి. అంటే వాయిస్ కాల్ మాత్రమేనా? ఎప్పుడైనా చూడాలని 10 నెలలు ఇంట్లో వాళ్ళని చూడకుండా ఉండడం అంటే చాలా డిఫికల్ట్. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటది. వీడియో కాల్ చేసుకుంటారు. అట్లా వీడియో కాల్ ఆప్షన్స్ ఉన్నాయా? బట్ వెరీ కాస్ట్లీ అని ఎవరు చేయరా? అంటే కొంతమంది అంటే లైక్ మాట్లాడకుండా కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే ఇంత మనం కష్టపడడానికి వచ్చాం, ఈ అమౌంట్ ఎలా వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచించి కొంతమంది కొనరు, బట్ కొంతమంది కొనే ఛాన్స్ ఉంటుంది. సో డైలీ కూడా మాట్లాడాలని ఉంటుంది కదా, పేరెంట్స్ని ఫ్యామిలీస్ని మిస్ అవుతుంటారు. కాబట్టి ఈ టైంలో అది ముందైతే అసలు ఆ ఛాన్సే లేదు. ఓన్లీ జస్ట్ వాయిస్ కాల్తోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు శాటిలైట్ ద్వారా కొంచెం మంచిగా ఉందన్నమాట. చాలా ఈజీ లైఫ్ అనిపిస్తుంది కొంచెం. హాలిడేస్ నుంచి ఇంకా జాబ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఫీల్? అంటే ఇంకా మనం వస్తామా రామా అన్న థాట్సే ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ రిస్కీ, వెరీ డేంజరస్ కదా. అసలు ఆ జాబ్, అలాంటి జాబ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? మర్చెంట్ నేవీగా ఎందుకు అంటే చూస్ ఇప్పుడు చెప్తే మీరు చేసుకోవాలనిపించింది? షాక్ అవుతారు. మా విలేజ్లో ఉన్న 1000 మెంబర్స్ ఉన్నారనుకో, అందరు ఇవే జాబ్స్ అనమాట. అంటే మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఇవే జాబ్స్ చేస్తున్నారు. అంటే 1000 మంది ఉంటే మీ గ్రామంలో ఆల్మోస్ట్ అందరూ ఇవే జాబ్స్. ఇంకే డిపార్ట్మెంట్కి వెళ్ళరు. అంటే మాది సముద్రం ఏరియాలో ఉంటాయి విలేజెస్. సో ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ కూడా ఇవే జాబ్స్ శ్రీకాకుళం జిల్లాలో. బట్ కష్టం అనిపించదు. కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాని సందర్భాలు కూడా ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? అంటే చాలానే జరిగాయి. రీసెంట్లీ మా ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు, అంటే మా ఫ్రెండ్స్ రీసెంట్గా మాతో తిరిగే వాళ్ళే చనిపోయారు కూడా షిప్లో. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. అక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ చాలా క్రిటికల్గా ఉంటుంది కొన్నిసార్లు. లైక్ అక్కడ అంటే కార్గో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటాయి కదా, కెమికల్స్ కూడా కొన్నిసార్లు క్యారీ చేస్తుంటారు, డిఫరెంట్ కార్గోస్ చేస్తుంటారు. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం అంటే ల్యాండ్కి రీచ్ అవ్వలేము. హాస్పిటల్ ఉండదు అనమాట. హాస్పిటల్ అనేది ఉండదు అంట. జస్ట్ జనరల్గా చిన్న హాస్పిటల్ ఉంటుంది. జస్ట్ బేసిక్ అంటే లైక్ బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్ లాగా అనుకోండి, అన్నీ ఉంటాయి. బట్ డాక్టర్ ఉంటారు అక్కడ. సో డాక్టర్ లేకపోవడం వల్ల కెప్టెన్, నావిగేషన్ ఆఫీసర్స్ ఏమో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోర్సెస్ ఉంటాయి, వాళ్ళు నేర్చుకుంటారు. ఆ బేసిస్పై మెడిసిన్ ఇవ్వడం. బట్ ఎక్కువ క్రిటికల్ అయితే చేయలేమన్నమాట. అట్లాంటప్పుడు అంటే ఒక్కొక్కసారి 10 months ట్రావెలింగ్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒకరికి చాలా క్రిటికల్ అవుతుంటుంది. లేకపోతే ఇమీడియట్గా డయేరియా కావచ్చు, సిక్నెస్ కావచ్చు, ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటుంది. ఆ టైంలో ఎలా చేస్తారు డాక్టర్ లేకపోతే? ఇంకంతేనా, వాళ్ళ ప్రాణాలు అలా వదిలేయడమేనా? అలా లేదు. అంటే అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే పోర్ట్కి దగ్గరగా ఉంటుందో అక్కడి నుంచి హెలికాప్టర్ సర్వీసెస్ తీసుకుంటారనమాట. ఓకే. సో కొంచెం దగ్గరగా షిప్ని ల్యాండ్కి దగ్గరగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని దింపడానికి ట్రై చేస్తారనమాట. ఓకే. సో మీ శాలరీ ఎంత అడగొచ్చా? అడగండి, పర్లేదు. ఎన్ని ఇయర్స్ అయింది మీరు మర్చెంట్ నేవీగా స్టార్ట్ అయ్యి? 2000 అంటే ట్రైనింగ్ అయింది 2012లో. ఓకే. షిప్ జాయిన్ అయ్యాను 2014లో. ఓకే. 14 నుంచి ఇప్పుడు 24 అంటే 12 years అయిపోయింది ఆల్మోస్ట్. మధ్యలో చాలా గ్యాప్ కూడా. అంటే నేను అంటే ఎక్కువ రోజులు వెళ్ళకపోవడం, కోవిడ్ టైంలో ఒక 2 years ఉండిపోయాను. ఓకే. సో చాలా టైమ్స్ అంటే నేను ఎక్కువగా ల్యాండ్లో ఉండడం ట్రై చేస్తుంటా. అప్పట్లో మీకు స్టార్టింగ్ 30,000 వచ్చేదా? స్టార్టింగ్లో ఒక 30,000 ఇప్పుడు ఎంత? ఇప్పుడు 1.5 అలా దొరుకుతుంది. 1.5 అలా దొరుకుతుంది. అంటే నాకు ఇంకా హయ్యర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎగ్జామ్స్ రాస్తే. దాని గురించి ట్రై చేస్తున్నా. ఓకే. అసలు ఈ మధ్యలో ఇంత టఫెస్ట్ జాబ్, రిస్క్ జాబ్లో మీరు కంటెంట్ క్రియేషన్ ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది? అది ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే కంటెంట్ క్రియేషన్ నాకు ఒక ప్యాషన్ అనమాట. నేను ఎప్పటి నుంచో వీడియోస్ తీస్తున్నా. అంటే లైక్ ఎప్పుడు షిప్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ తీస్తూ ఉంటా. కానీ మాకు ఇంటర్నెట్ ఉంటుంది కదా, అది మెయిన్ ప్రాబ్లం. నేను కోవిడ్కి ముందు నుంచే వీడియోస్ తీస్తుంటా. అలా చూడడం ఒక కొద్ది రోజుల తర్వాత డెలీట్ చేసి అలా అయిపోతుండేది. బట్ నేను ఒక 2 years అవుతుంది. 2 years ముందు మాకు ఒక షిప్ అనేది యూరోప్లోనే తిరిగేది. ఎవ్రీ 2 days పోర్ట్ వచ్చేది. సో దానివల్ల నేనేం చేశానంటే, ఈ సిమ్స్ అనేవి ఉంటాయి కదా నార్మల్గా, ఈ సిమ్స్ ద్వారా ఇటలీ ఆ కంట్రీస్ దగ్గర తిరిగేవి. ఆ సిమ్స్ కొనుక్కొని ఇంటర్నెట్ అనేది నేను వేసుకుని ఈ వీడియోస్ అప్పుడు తీయడం స్టార్ట్ చేశాను. ఓకే. నాకు అదే డౌట్, అసలు అక్కడ నెట్ ఇష్యూస్ ఉంటాయి, ఏముండవు. ఇక్కడే ఒక్కొక్కసారి ఇన్స్టాలో ఒక రీల్ అప్లోడ్ చేయాలంటే తలా తునకలు అవుతూ ఉంటాము. ఎలా అప్లోడ్ చేస్తారు? చాలా మందికి అది వీడియోస్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు, నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎలా అప్లోడ్ చేస్తున్నారు? నిజంగా మెయిన్ అంటే చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. వీడియోస్ పెట్టాను కూడా దాని గురించి. ఇప్పటికీ అదే డౌట్ చాలా మందికి. సో వీడియోస్ అనేది షిప్ లో శాటిలైట్ అనేది పెడతారనమాట. సో శాటిలైట్ నుంచి సిగ్నల్స్ తీసుకుంటది.
తర్వాత షిప్లో రోటర్స్ పెట్టుకుంటారు నార్మల్గా. సో దాని నుంచి కంపెనీ ఎంత ఇవ్వాలి అంటే 1 GB ఇవ్వాలన్నా 500 MB ఇవ్వాలన్నా అంటే డేకి ఇస్తారు. కొన్ని కంపెనీలు మంత్కి 1 GB ఇచ్చే వాళ్ళు ఉంటారు. కంపెనీపై డిపెండ్ అయి ఉంటుంది. అంతకు 1 GB అంటే ఏం మాట్లాడే హలో బాగున్నావా అని పెట్టేయాలి, ఉన్నాను అనే ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అంతే. అలాంటప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా అవుతుంది, అస్సలు ఛాన్సే లేదు. ఒకవేళ మనకు ప్యాషన్ ఉన్నా మనకు అసలు అక్కడ ఈ ఫెసిలిటీస్ ఉండవు కదా. ఫెసిలిటీస్ ఉండవు. సో అలా పెట్టడానికి కుదిరేది కాదు. బట్ లాస్ట్ 2 years ముందు ఆ షిప్ నాకు చాలా అంటే హెల్ప్ అయింది అనమాట ఈ కంటెంట్ క్రియేషన్ లో రావడానికి. ఇప్పుడు నేను కార్గో షిప్స్ నుంచి క్రూజ్ షిప్స్కి వెళ్ళిపోయా. అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి అనమాట. అసలు ఎన్ని షిప్స్, టైప్స్ ఆఫ్ షిప్స్ ఎన్ని ఉంటాయి? కార్గో, క్రూ అంటే ఏంటి అసలు ఇవన్నీ? చాలా షిప్స్ ఉంటాయి. లైక్ కార్గోలోనే చాలా టైప్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. బల్క్ కెరియర్ అంటారు. బల్క్ కెరియర్లో లైక్ పిండి పదార్థాలు కానీ లైక్ ఐరన్ ఓర్ అంటే పెద్దగా హోల్డ్స్లా ఉంటాయి. అందులో ఏవైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనమాట, డ్రై ఐటమ్స్. అలానే కంటైనర్ షిప్స్ ఉంటాయి, మీరు చూస్తుంటారు నార్మల్ మూవీస్లో కూడా పెద్ద చూస్తుంటారు. పెద్ద కంటైనర్స్ లో ఏవేవో ఉంటాయి అన్ని. కంటైనర్స్లో కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ అంటే ఎక్కువగా కంటైనర్ షిప్సే ఎక్కువ ట్రావెల్ అవుతుంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఫాస్ట్గా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది, స్పీడ్గా వెళ్తాయి కంటైనర్ షిప్స్ అనేవి. సో కంటైనర్ షిప్స్ ఒకటి. నెక్స్ట్ ఆయిల్ ట్యాంకర్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు అర్థమవుతుంటది కదా. ఇప్పుడున్న షార్టేజ్ కి ఆయిల్ ట్యాంకర్స్ గ్యాస్ కెరియర్స్లో 2 టైప్స్ ఉంటాయి, LPG LNG 2 గ్యాస్ కెరియర్స్ ఉంటాయి. అలాగే క్రూజ్ షిప్స్ అంటే ప్యాసింజర్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి టూర్స్కి వస్తారనమాట. ఆ ప్యాసింజర్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ప్యాసింజర్ షిప్స్ ఉంటాయి, చిన్నవి పెద్దవి అలా. బట్ వెరీ డేంజరస్ కదా ఇలాంటి డేంజరస్ ఫ్యూయల్స్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఎంత సేఫ్టీ మెజర్స్ కానీ ఇవి ఎలా చూస్తారు అంటే మెటీరియల్స్ మీరు అన్నారు ఫ్యూయల్ ఇవన్నీ గ్యాస్ ఇవన్నీ ఒక్క చిన్నగా ఏదైనా ఒక రాంగ్ మిస్టేక్ చేసినా షిప్ మొత్తం పేలిపోద్ది కదా. సో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, ఎంత స్ట్రిక్ట్గా మీరు ఆ ప్రికాషన్స్ అన్నీ అవి ఉంటాయి మీకు? అంటే నార్మల్గా మాకు ఈ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి కదా, మనం నార్మల్ స్టడీ అయ్యాక ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్తామో ఆ ట్రైనింగ్లో మాకు ఈ సేఫ్టీ అనేది ఫస్ట్ నేర్పించేది సేఫ్టీ గురించి. షిప్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎమర్జెన్సీ అయినప్పుడు ఏం తీసుకోవాలి ప్రికాషన్స్, దానికి ముందు ఏం తీసుకోవాలి, ప్రతిది కూడాను సేఫ్టీ మీదే మాకు ఇది చేస్తారనమాట ట్రైనింగ్. సో ఆయిల్ ట్యాంకర్లో వెళ్ళినప్పుడు దానికి స్పెషలైజ్డ్ కోర్స్ ఉంటుంది అనమాట. ఇవి కాకుండా స్పెషలైజ్డ్ కోర్స్ మళ్ళీ దాని గురించి చేస్తారు. ఆయిల్ ఎలా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫైర్ అవ్వకుండా ఎలా తీసుకోవాలి, ఇలాంటి చాలా మెజర్స్ అవన్నీ నేర్పిస్తారు ఆ కోర్సులో. సో ఆ కోర్స్ అయ్యాక పాస్ అయినాకే ఆ షిప్లోకి మనం వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది అలాంటి షిప్లోకి. సో దాని గురించి మనకు ముందుగానే మనకి ఏంటది తెలుస్తుంది కదా దాని గురించి. అంటే ఏ సేఫ్టీ మనం ఏం తీసుకోవాలి, ఏ వర్క్ చేసినప్పుడు కోర్సులో మాకు నేర్పిస్తారు, ప్రాక్టికల్గా కూడా నేర్పిస్తారు. సో అంటే మాకు నార్మల్గా అంటే మల్టీ టాలెంటెడ్ అనుకోవాలి షిప్లో చేసేవాళ్ళు. ఎందుకంటే సేఫ్టీ గురించి తెలుసుకుంటారు, మెడికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది కూడా మాకు మెడికల్ కోర్స్ కూడా చేస్తాం అనమాట మేము. సో దాన్ని లైక్ CPR ఉంటాయి కదా, అవి కూడా చేయడానికి కూడా మెడికల్ కోర్సెస్ ఉంటాయి. ఎలా సర్వైవ్ అవ్వాలి, ఆర్ మనం ఇంకొకరిని ఎలా బ్రతికించాలి, ఇన్ కేసు మనం సేఫ్గా ఉండి వాళ్ళని ఎలా బ్రతికించాలి, ఇవన్నీ కూడా మాకు కోర్సెస్. కంపల్సరీ స్విమ్మింగ్ వచ్చి ఉండాలా ఫస్ట్ క్రైటీరియా అదేనా? అంటే స్విమ్మింగ్ వచ్చా? వచ్చి నాకు, బట్ కంపల్సరీ అని లేదు, బట్ ఉండాలి స్విమ్మింగ్ అనేది రావాలి. స్విమ్మింగ్ లేకపోతే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలము. ఓకే, ఇప్పుడు గూడ్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. సో చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా స్మగుల్డ్ గూడ్స్ అయినా ఎక్కువ పోర్ట్ ఏరియాస్లో షిప్స్లోనే ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వింటూ ఉంటాము. సినిమాలో చూపించినట్టుగా రియల్ లైఫ్లో కూడా కొన్ని న్యూసెస్ విన్నాము. నిజంగానే అలాంటివి ఉంటాయి ఎక్కువగా, స్మగుల్డ్ గూడ్స్ కానీ వేరే కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ? అంటే సినిమాలో చూపించేటట్టయితే అక్కడ ఉండదు క్లియర్గా నార్మల్గా. ఇప్పుడు మనం అంటే సినిమాల గురించి చెప్పకూడదు, మళ్ళీ వేరేగా ఉంటుంది. బట్ సినిమాలో చూపించినట్టు అన్నీ ఇక్కడ జరగవు. ఎందుకంటే ఇక్కడ కస్టమ్ క్లియరెన్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ మేము కూడా బయటికి వెళ్ళాలన్నా మాకు వెరిఫికేషన్ ఉండాలి, అంటే లైక్ పాసెస్ ఉండాలి బయటికి వెళ్ళాలంటే. అలాంటిది గూడ్స్ వచ్చినప్పుడు కూడా దానికి సీల్స్ అన్నీ వేసి ఉంటాయి. సో ప్రతిది కూడా కస్టమ్స్ ఉంటాయి, కస్టమ్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ కస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. చెక్ చేసే పంపిస్తారు. గూడ్స్ అనేది చాలా రేర్గా జరిగే ఛాన్స్ ఉంటుంది, బట్ అది అక్కడ కస్టమ్ ఆఫీసర్స్ వాళ్ళు అవ్వచ్చు ఆర్ సంథింగ్ ఎలా ఇల్లీగల్గా పంపించే, బట్ చాలా తక్కువ సినిమాలో చూపించినంత అయితే ఉండదు అనమాట. ఓకే, సో ఈ మర్చెంట్ నేవీ డిపార్ట్మెంట్, ఈ మర్చెంట్ నేవీ వర్క్స్ షిప్స్ ఇటు అటు ఆ దేశం నుంచి ఈ దేశంకి రాకపోకలు లేకుండా అసలు మర్చెంట్ నేవీ డిపార్ట్మెంటే లేకపోతే కొన్ని దేశాలే సర్వైవ్ అవ్వవు, ఇంక్లూడింగ్ ఇండియా అని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం? మరి ఎందుకు సర్వైవ్ అవ్వలేవు? అంటే ఎందుకు సర్వైవ్ అవ్వదంటే రీసెంట్గా మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఏరియాలో వార్ క్లోజ్ చేస్తారు, మీరు వినే ఉంటారు, చాలా మంది విన్నారు. ఇంతకుముందు దాని గురించి ఎవరికీ తెలియదు. ఈ వార్ సమయంలో తెలిసింది. అది కూడా మన కంట్రీ గురించి మాట్లాడుకుంటే గ్యాస్ కొరత వచ్చిందని తెలిసింది కదా. సో అందరూ గ్యాస్ ఇప్పుడు మనకి వేగంగా వచ్చేది ఇప్పుడు రావడం లేదు. దానికి కారణం
షిప్స్. షిప్స్. చాలా మందికి షిప్స్ గురించి తెలియదు కూడా. అంటే షిప్స్ అనేవి మనం అంటే షిప్స్ ఉంటే మనం ఎంత ఈజీగా సర్వైవ్ అవ్వగలం అనేది తెలియదు. ఇప్పుడు మా నిత్యావసరాలన్నీ చాలా వరకు షిప్స్ నుంచే ట్రావెల్ అయ్యి దేశాలు తిరిగి మా దగ్గరికి వస్తున్నాయి. ఖచ్చితంగా. ఏంటి ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గ్యాస్? మాట్లాడుతున్నాము, ఇప్పుడు కెమెరాస్ వీడియో తీస్తున్నారు, ఇవన్నీ కూడా వేరే దేశం నుంచి ఏదో ఒక ఐటమ్ వస్తూనే ఉంది. అది ఎలా వస్తుంది? ఫ్లైట్స్ ద్వారా తేవడం చాలా కష్టం, కష్టం. బికాస్ ఎక్స్పెన్సివ్ హెవీ అయిపోతాయి. థింగ్స్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, ఎక్కువ మోతాదులో తేలేరాలు. కరెక్ట్. సో ఇప్పుడు షిప్స్ అనేది ఎక్కువ మోతాదులో తెస్తారు, తక్కువ ఖర్చుతో తెస్తారు ఖర్చుతో అన్నమాట. తెస్తారు. మేము అక్కడ యూజ్ చేసే ఆయిల్ కూడా చాలా లో అనమాట, చాలా అంటే చాలా లో కాస్ట్ అనమాట. సో దానివల్ల ఏంటంటే షిప్స్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రతి కంట్రీ కూడా ఏదో ఒక వస్తువు అనేది వేరే దేశం నుంచి రావాల్సి వస్తుంది. అంటే సొంత వస్తువులతో మనం సర్వైవ్ అవ్వాలంటే కొద్ది రోజులే సర్వైవ్, లేదంటే పాత రోజుల్లో ఉండాల్సి వస్తుంది. బార్టర్ సిస్టమ్ లాగా పాత రోజుల్లో ఎలా ఉండే, ఇప్పుడు అలవాటైన రోజుల్లో బ్రతకలేము. అందువల్ల మన దేశం కొన్ని ఉన్నాయి చాలా ఐటమ్ మనం సర్వైవ్ అవ్వగలం. కానీ కొన్ని దేశాలకైతే కంప్లీట్ వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నారు. సో వేరే దేశాల మీద ఆధారపడినప్పుడు షిప్సే దానికి మెయిన్ రూట్ అనమాట. ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది క్లోజ్ చేసినందుకు చాలా దేశాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. అక్కడ షిప్లో జాబ్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వేరే కంట్రీకి ఐటమ్స్ వెళ్ళకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు అనమాట. ఓకే. ఇప్పుడు మొన్న వార్ జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ జరిగినప్పుడు చాలా షిప్స్ మీరే చాలా వీడియోస్లో రీల్స్లో పెట్టారు, పేలిపోవడము, ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, ఇవన్నీ చూశారు. ఎంత రిస్కీగా ఉంటుంది ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. గవర్నమెంట్ వాళ్ళంటే నేవీ డిపార్ట్మెంట్ కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అన్నీ ఉంటాయి. మీ ప్రైవేట్ వాళ్ళు అండ్ ప్రైవేట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎంతవరకు సేఫ్టీగా ఉంటారు, ప్రికాషనరీగా తీసుకుంటారు, ఇంకా రిస్క్ చేసి వెళ్ళిపోవడమేనా ఈ వార్ సిచ్యువేషన్స్లో? అంటే మెయిన్ మన రిస్క్ అనమాట. షిప్లో జాయిన్ అవ్వడం అంటే రిస్క్తోనే జాయిన్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ రిస్క్, తర్వాతే మనం ఏదైనా. సో శాలరీ ఇవన్నీ ఆలోచిస్తారు. ఫస్ట్ థింగ్ రిస్క్ అనమాట, రిస్క్ తర్వాతే శాలరీ ఏదైనా. సో దానివల్ల ఎక్కువ శాలరీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు కంపెనీ గురించి అంటున్నారు కదా, కంపెనీస్ అనేవి కొన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఓనర్ ఎంత రిస్క్ అయినా అంటే లైక్ వీళ్ళని సేవ్ చేయాలని ఒక థాట్తో ఉంటారు అనమాట పెద్ద ఓనర్స్. చిన్న ఓనర్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియలీ డౌన్ అయిపోయినప్పుడు వాళ్ళు హెల్ప్ చేయలేరు. సో అలాంటప్పుడు మనం చూస్ చేసుకునే కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సముద్రంలో అక్కడ దగ్గరలో ఉండే ఏ కంట్రీ అయినా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలన్నమాట వాళ్ళకి. అంటే లైక్ అక్కడ కూడా నేవీ వాళ్ళు, లైక్ కోస్ట్ గార్డ్స్ అనే వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ చేయాలన్నమాట. అది అంటే ఆ ఇండస్ట్రీలో ఉండే రూల్స్ అనమాట అవి. సో ఖచ్చితంగా దగ్గరలో ఉండే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి. ఈ మధ్యకాలంలో మన తెలుగు వాళ్ళే చాలా మంది షిప్స్లో ఉన్నప్పుడు కూడాను అక్కడ బాంబ్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. మా శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు ఒక 4 మెంబర్స్ కూడా ఇలానే జరిగిందనమాట. బట్ ఫైనల్లీ వాళ్ళందరూ సేఫ్. బట్ అదే షిప్ వాళ్ళ ఏ షిప్ మీద పడ్డాదో ఆ షిప్లో అంటే మిసైల్స్ అనేవి వేశారనమాట. ఆ షిప్లో వేసినా కూడా వాళ్ళు బతికి మళ్ళీ దే కేమ్ బ్యాక్. వాళ్ళు పక్కనే దూకి అంటే స్విమ్మింగ్ చేసుకుంటూ పక్కన చిన్న బోట్స్ ఉన్నాయన్నమాట. లైక్ చిన్న బోట్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇరాన్లోనే మళ్ళీ ఇరాన్ గవర్నమెంటే చూసుకొని మళ్ళీ పంపించింది. సో అవి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఒక కంట్రీకి పడకపోయినా ఈ పోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఈవెన్ మీరు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే పాకిస్తాన్ కూడా ఒక మన ఇండియన్ షిప్ కి సేవ్ చేశారనమాట వాళ్ళు. అంటే అది సిచ్యువేషన్ అంటే పూర్తిగా తెలీదు. పాకిస్తాన్ షిప్ అనేది అంటే వాళ్ళ ఆర్మీ కోస్ట్ గార్డ్స్ మన ఇండియన్ క్రూ ఉన్నారు అందులో, వాళ్ళని సేవ్ చేశారు. అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది ఆ షిప్కి. సో ఇలానే కాదు, ఏ కంట్రీ అయినా ఆ దగ్గరలో ఉండే, ఇప్పుడు మా కంట్రీ షిప్ కాదని అలా చేయడానికి లేదు. అక్కడ దగ్గర ఉన్న ఏ షిప్స్ అయినా చేయాల్సి ఖచ్చితంగా. సినిమాల్లోనే చూసాం పైరేట్స్ అనే వాళ్ళు ఉంటారు అని, నిజ జీవితంలో కూడా ఉన్నారు. అండ్ ఎస్పెషలీ సొమాలియా లాంటి ఏరియాస్లో షిప్ క్రాస్ అయినప్పుడు వాళ్ళు వచ్చి గన్స్ చూపించి బెదిరించి ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అసలు మనం రోడ్డు మీదనో ఎక్కడో అన్నా ఉంటే ఏదైనా హెల్ప్, సముద్రం మధ్యలో వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? అండ్ ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు అది చాలా టెరిబుల్ అని చెప్పాలి. అలాంటివంటే అసలు మేము అంటే ఊహించలేము. మేము నేను చాలా సార్లు ఆ రూట్ లో క్రాస్ చేసాం. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా మీకు? కానీ అంటే నాకు ఎదురైంది, బట్ డైరెక్ట్ అటాక్ అవ్వలేదు. నేను ఒక కంటైనర్ షిప్ లో చేస్తున్నా, CMA అనే షిప్ చాలా పెద్దగా ఉంటది అనమాట. సో వాళ్ళు పెద్ద షిప్ లో ఎక్కలేరు. చిన్న అంటే షిప్స్ టైప్స్లో కూడా కొన్ని ఏంటంటే వాటర్లో ఎక్కువ ఉంటాయి కొన్ని షిప్స్ బయట ఎక్కువ ఉంటాయి. సో అంటే ఎక్కడానికి కూడా కష్టంగా ఉంటుంది అనమాట. దాన్ని డ్రాఫ్ట్ ఉంటుంది దాని ప్రకారంగా. సో వాళ్ళు ఎక్కడానికి కుదరదు. మేము వర్క్ చేస్తున్నప్పుడు పక్క నుంచినే వాళ్ళు బోట్ ఒకటి వచ్చింది, ఫస్ట్ స్ట్రైట్గా వచ్చింది, ఇలా వచ్చి తర్వాత ఇటువైపు తిరిగింది. ఇలా తిరిగి మేము అప్పటికే బయట చేస్తుంటే మేము పైన బ్రిడ్జ్కి ఇన్ఫామ్ చేసాం, అంటే నావిగేషన్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసాం, ఇలా బోటు సస్పెక్టెడ్ బోట్ అని చెప్పి ఇన్ఫామ్ చేసాం. సో అప్పటికే వాళ్ళు బైనోక్లోవర్స్తో చూస్తున్నారనమాట.
చూసినప్పుడు ఈ బోట్ వచ్చి ఫ్రంట్ నుంచి వెళ్ళిపోయింది అనమాట. అంటే అసలు అటాక్ చేయలేదు, ఏం చేయలేదు. అంటే నా లైఫ్లో అది ఒక్కటే జరిగింది. బట్ మేము అలా క్రాస్ చేస్తుంటాం. క్రాస్ చేసినప్పుడు స్పెషల్గా కొంతమందిని హైర్ చేస్తారనమాట కంపెనీ, ఆర్మ్ గార్డ్స్ అంటారు, రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరేమో వీళ్ళకి ఒక పొజిషన్ ఉంటుంది, వాళ్ళు గన్స్ పట్టుకొని మా షిప్లో ఉంటారనమాట. ఒక 5 days ట్రావెల్ చేస్తారు. ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు ఆ ఆర్మ్ గార్డ్స్ అనే వాళ్ళు కంప్లీట్ వాచ్ చేస్తారనమాట. ఏవైనా సస్పెక్టెడ్ బోట్స్ వచ్చినా వాళ్ళకి అంటే సిగ్నల్స్ ఇవ్వడం కానీ, వీళ్ళు ఉన్నారని వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అంత వాళ్ళు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు ఆ పైరట్స్ కూడాను. ఫలానా షిప్లో ఆర్మ్ గార్డ్స్ ఉన్నారు, ఈ షిప్లో లేరు, ఆ షిప్లో ఉన్న షిప్లోకి వీళ్ళు వెళ్ళరు, ముందే తెలిసిపోద్ది. అది ఎలా తెలుస్తుంది? బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అలవాటు అయిపోయింటది వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్, చంపేస్తారా? గన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మెయిన్ చంపడానికి రారు, అంటే వాళ్ళు గూడ్స్ తీసుకోవడానికి వస్తారు. గూడ్స్ కూడా కాదు, అంటే ఓనర్ నుంచి మనీ డిమాండ్ చేస్తారనమాట. ఎందుకంటే లూటీ చేయడానికి, లూటీ అనమాట. వాళ్ళు ఏం వన్స్ వాళ్ళు షిప్ ఎక్కిపోయారు అనుకో, మాకు ఒక సిటడెల్ ప్లేస్ అని ఉంటుంది ఒకటి. అదేంటంటే అది ఎవరికి తెలియదు, ఓన్లీ షిప్లో ఉండే క్రూ మెంబర్స్ మాత్రమే తెలుస్తుంది. ఒక హిడెన్ ప్లేస్, దాన్ని సిటడెల్ అంటారు అనమాట. సో అదేంటంటే లాన్ ఉంటుంది. ఆ లాన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అటాక్ చేస్తారనుకో, అటాక్ చేయకుండా ఉండడానికి చాలా మేము మెజర్స్ అనేవి ప్రికాషన్స్ పెడతారనమాట. అంటే ముళ్ళు లాంటి తాళ్లతో వైర్స్ ఉంటాయి అనమాట, అవన్నీ బార్డర్స్ చేస్తారు. అయినా కానీ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? అయినా కూడా వస్తే రానివ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఫస్ట్ థింగ్, ఈ ఆర్మ్ గార్డ్స్ ఉంటే రారాలు, వాళ్ళు లేనప్పుడు ఈ మెజర్స్ అన్ని తీసుకుంటారా. అప్పుడు కూడాను అప్పటికి ఎక్కిపోయారు అనుకో, కెప్టెన్ ఆర్డర్ ఇస్తారనమాట, మీరు సిటడెల్ ప్లేస్కి వెళ్ళిపోవాలని. కెప్టెన్ కూడా ఎప్పుడంటే అందరూ మేము కౌంట్ చేస్తారు, హెడ్ కౌంట్ చేస్తారు, అందరూ ఉన్నారంటే అప్పుడే వెళ్తారు అందులోకి. అందరూ రెడీగా, అంటే కౌంట్ చేసినప్పుడు అందరూ ఉంటేనే ఆ సిటడెల్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో అందులోకి వెళ్ళాక అందులో ఒక ఫోన్ పెడతారనమాట. ఒక ఫోన్ ఉంటుంది, కొంచెం ప్రొవిజన్ అనమాట, లైట్గా పెడతారనమాట, జస్ట్ కొద్ది రోజులు సర్వే. అప్పుడు ఫోన్ ద్వారా, శాటిలైట్ ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఎక్కడ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే ఫర్దర్గా వాళ్ళు నేవీ వాళ్ళకి పంపించడం కానీ వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ అంతవరకు వాళ్ళకి తెలియకుండా అలాగే ఇంజిన్స్ అనేవి స్టాప్ చేసేస్తారు. లైట్స్ ఉంటాయి కదా, జనరేటర్స్ ఉంటాయి, అవన్నీ స్టాప్ చేసి అందులోకి వెళ్ళి మేము హైడ్ అయిపోతాం. మీరు అక్కడ హైడ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? వీళ్ళకంటే ఆ ప్లేస్ తెలియదు కదా. ఓకే, సో వీళ్ళు వెయిట్ చేస్తుంటారా మీరు బయటకు రావడం? వీళ్ళు ఎత్తుకుతుంటారు అక్కడ. వీళ్ళ దగ్గర లైట్స్ కూడా ఉండవు అప్పుడు, అంటే మన దగ్గర ఇది కూడా ఆపేస్తారు, ఆ లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తారు కాబట్టి వాళ్ళు వెతుక్కొని దిగేస్తారా, ఇంకా దిగేసి వెళ్ళిపోతారా? ఇప్పుడేమో ఒక్కరు దొరికిపోయినా మొత్తం అందరూ మళ్ళీ బయటికి రావాలి ఖచ్చితంగా. సో ఒక్కరు దొరికిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ షిప్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట, వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి డిమాండ్ చేస్తారు అనమాట. క్రూకి ఇబ్బంది పెట్టరు అంత వేగంగా, అంటే చంపడం కానీ మ్యాక్సిమం చేయరు. బట్ మన వాళ్ళు ఇంకా ఏదైనా హీరోయిజం చూపించామనుకో, అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఓకే, మనం చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి సిచువేషన్. అంతే, ఆ డీల్ చేయాలి మెయిన్ థింగ్. ఎంత మంది ఉంటారు షిప్ లో? మీ క్రూ మెంబర్స్ ఎవరెవరు? కార్గో షిప్ లో 23 నుంచి 25 మెంబర్స్ ఉంటారు. అంటే అందులో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంజిన్ డిపార్ట్మెంట్, నావిగేషనల్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ క్యాటరింగ్, అందులో 2 ఉంటారు అంతే. ఓకే, అండ్ ఇందాక ఫుడ్ గురించి మాట్లాడు. 10 months అలా వెళ్ళిపోతే సముద్రంలో ఎక్కడా ఉండవు, అంటే మధ్యలో పోటప్పుడు దిగచ్చు, కానీ ఎలా ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తారు? ముందే ప్రొవిజన్స్ అన్ని తెచ్చుకుంటారా? కుకింగ్ ఇదంతా ఏంటి? కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని గ్యాలీ డిపార్ట్మెంట్ అంటారు. ఫుడ్ అనేది 3 monthsకి సరిపడా ఫుడ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ మేము సింగపూర్లో ట్రావెల్ అవుతున్నాం, యూఎస్ వెళ్తున్నాం అనుకో, సింగపూర్లో లోడ్ చేస్తారు. సో ఆ 3 monthsకి తగ్గ ప్రొవిజన్ అనేవి పెద్ద పెద్ద ప్రొవిజన్ రూమ్స్ ఉంటాయి మాకు. సో దాన్ని అందులో పెడతారనమాట. వెజిటేబుల్స్ అనేవి 3 months వరకు రావు. వెజిటేబుల్స్ అని ఈ మధ్య ట్రావెలింగ్లో చేసినప్పుడు వేరే కంట్రీ అక్కడ దగ్గరలో అక్కడ వెజిటేబుల్స్ 1 month లైక్ దాన్ని అలాంటివి తీసుకుంటారు అనమాట 1 monthకి. సో అలా ప్రొవిజన్స్ అన్ని దొరుకుతాయి. ఫుడ్ విషయంలో అయితే చాలా బెస్ట్ ఇస్తారనమాట, అంతా లైక్ మంచిగా ఇస్తారు. అయితే బట్ ఏదైనా ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అయిపోతుంది మాకు. అంతే కదా. బట్ ఏంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయా మనకు షిప్లో 10 months ఆ వాటర్లో ట్రావెల్ చేసి? అంటే ఎప్పుడు సేల్ అవుతూనే ఉంటాం కదా, బాడీ కూడా ఆ మూమెంట్కి అలవాటు పడిపోయి ఎక్కువ సిక్నెస్ కానీ అలా ఉండేదా స్టార్టింగ్లో? తర్వాత అలవాటు అయిపోద్దా? అంటే స్టార్టింగ్లో అంటే రోలింగ్ అనేది ఉంటుంది, రోలింగ్ అండ్ పిచ్చింగ్ అనేది 2 ఉంటాయి. నార్మల్ షిప్ వెదర్ కండిషన్ బాగాలేనప్పుడు ఇలా ఊగుతుంటుంది, సో ఇలా పిచ్చింగ్ అవుతుంటుంది. ఆ టైంలో కొత్తలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా సీ సిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వామిట్ రావడం, కళ్ళు తిరగడం, అసలు నిద్ర పట్టదు, చాలా అలాంటివి జరుగుతాయి స్టార్టింగ్లో. ఇప్పటికీ జరుగుతాయి, బట్ అలవాటు అయిపోతుంటుంది అలా ఆ వెదర్ కండిషన్ వల్ల. బట్ నార్మల్ మిగతా ఏవైతే ఫీవర్స్ ఉంటాయో, నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి ల్యాండ్లో వస్తాయో అవి అయితే రావు. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు అలా చూడలేదు అనమాట.
పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ కనుక అసలు ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఇక్కడ సిక్ అయిపోతాను, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సిక్ అవ్వడం కష్టం. ఓకే. సో మీకు అది అక్కడ ఆ లైఫ్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి అలా అక్కడ పొల్యూషన్ మెయిన్ ఉండదు కనుక, సో దానివల్ల మంచి. ఓకే. అండ్ యూజువల్గా లెఫ్ట్ని రైట్ని డిఫరెంట్ టర్మినాలజీస్తో యూస్ చేస్తారని విన్నాను. ఏంటి నిజంగానే డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయా మీకు? కోడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉంటుందా అక్కడ? డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ సో చేస్తారు. లెఫ్ట్ సైడ్ ఏమని లెఫ్ట్ సైడ్ ని పోర్ట్ సైడ్ అంటారు. పోర్ట్ సైడ్ అంటారా? పోర్ట్ సైడ్. రైట్ సైడ్ ని స్టార్ బోర్డ్ సైడ్ అంటారు. ఓకే. సో ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అలాగే ముందు భాగాన్ని ఫార్వర్డ్ అంటారు. అలాగే వెనకది ఆఫ్ట్ అంటారు అనమాట. అంటే మాకు ఇప్పుడు సపోజ్ ఏదైనా వర్క్ ఉంది, మేము రైట్ సైడ్లో వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు మాకు రైట్ సైడ్ అని చెప్పరు, మాకు స్టార్ బోర్డ్ సైడ్లో ఈ పని ఉంది అక్కడ చెయ్యాలని చెప్తారు. అలానే అనమాట. అంటే ప్రతిదీ ఆ వేలోనే మేము వర్క్ చేస్తాం అనమాట. అలానే చాలా వర్డ్స్ ఉంటాయి, టెర్మినాలజీ మొత్తం కొన్ని నేర్పిస్తారు అనమాట, మాకు ట్రైనింగ్లోనే నేర్పిస్తారు. సో ఎక్కువగా మర్చెంట్ నేవీస్ షిప్స్లో అంటే అబ్బాయిలనే ఎక్కువ చూసాము. అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ వర్క్స్లో, ఈ డిపార్ట్మెంట్స్లో? ఖచ్చితంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ తెలియదు అనమాట. బట్ నార్త్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు, తెలుగు వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా 10 months ఇలా ట్రావెల్ చేస్తున్నారు షిప్ లో మీతో పాటు. ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి ఏంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా ఉంటాయి? సేమ్ అంటే లైక్ మెన్ ఉమెన్ అనేది ఇప్పుడు ఈక్వల్ కదా. డెఫినెట్లీ. సో ఇప్పుడు రీసెంట్ టైంలో ఇంతకు ముందు ఓన్లీ మెన్సే వర్క్ చేసేవారు. ఇప్పుడు మోదీజీ గవర్నమెంట్ ఏం తీసుకుందంటే ఒక కొద్ది రోజుల్లో 50-50 ఉండాలన్నమాట. అంటే ఫీమేల్స్ కూడా అంతే ఉండాలి, డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట. ఫీమేల్స్ కూడా చాలా ఆపర్చునిటీస్, ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళకి అమౌంట్ తగ్గిస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఇస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ముందు టైంలో ఉండేవారు కాదు, చాలా తక్కువ, ఒకరే అంతమంది. ఇప్పుడు చాలా ఎక్కువ మంది, చాలా మంది ఉన్నారు. అది క్రూజ్ షిప్ లో అయితే అసలు 50% కంటే ఉంటారు వాళ్ళే. అంటే కార్గోలో తక్కువ ఉన్నారు. ఛాలెంజింగ్ ప్యాషనేట్ గా ఉన్న వాళ్ళే ఇది చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఓకే. అండ్ వెదర్ కండిషన్స్ మనం చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటాయి వెదర్ కండిషన్స్, అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఎక్కువ అలలు ఇలా వచ్చినప్పుడు సముద్రంలో డేంజరస్ థింగ్ కదా, అది రిస్క్. అప్పుడు ఏంటి ప్రికాషన్స్ ఉంటాయా? అప్పుడు బోట్స్ సింక్ అవ్వడం ఇలాగా చూస్తూ ఉంటాం కదా, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే లైక్ అప్పుడు పసిఫిక్ అట్లాంటి కొన్ని ఓషన్స్ దగ్గర కలిసినప్పుడు కానీ అట్లాంటిక్ ఓషన్లో చాలా కొంచెం రఫ్ వెదర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మా షిప్ అనేది చాలా ఎక్కువగా ఊగుతుంటుంది. ఊగినప్పుడు నిద్ర అనేది రాదు, ఎందుకంటే బెడ్ మీద పడుకున్నప్పుడు ఇలా ఊగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో బెడ్ పైన పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి మాకు. సో అంటే రేర్ అనమాట, అంత ఈజీ. అక్కడ ఉన్న థింగ్స్ అనేవి ఇలా ఒక చోట ఉండవు, ఇలా వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు పడుకుంటాం, ఏదో ఒక దగ్గర తగులుతుంటాయి, సౌండ్స్ వల్ల అసలు నిద్ర రాదు. ఏదైనప్పటికి కూడాను మళ్ళీ నెక్స్ట్ డే మేము వర్క్కి వెళ్ళాలన్నమాట. మీరు పడుకోకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ ఉంది. ఆఫ్స్ ఏముండవు? 10 months కంటిన్యూస్ ఎవ్రీడే వర్క్ ఉంటుందా, లేకపోతే ఆఫ్ ఏమైనా ఉంటుందా షిప్లోనే? లీవ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? మాకు నార్మల్గా సండే అంటే ఆఫ్ డే అని చెప్తారు, బట్ అది జరగదు ఎప్పుడు కూడా. ఎవడ అంటే నార్మల్ ఇస్తారు అనుకుంటారు, కానీ ఒకవేళ సండే పోర్ట్కి వెళ్ళింది అనుకో మరి ఆఫ్ లేదు. సో నెక్స్ట్ డే ఇద్దామంటే వేరే వర్క్స్ ఉంటాయి. సో అలా స్కిప్ అయిపోతుంటుంది, బట్ కొన్నిసార్లు దొరుకుతుంది అనమాట, దొరికితే లక్. ఓకే. చాలా సార్లు మీరు రీల్స్లో చూశాను, సన్సెట్ చూపించడము, అందమైన డాల్ఫిన్స్, షార్క్స్ ఇవన్నీ చూపిస్తుంటారు. సముద్రం అంటేనే ఎన్నో జీవరాశులు ఉంటాయి కదా, ఏదైనా డిఫరెంట్ క్రియేచర్స్ని చూసారా ఏంటి? చాలామంది ఇది చాలా సిల్లీగా ఉంటుంది క్వశ్చన్, జలకన్యలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేవి చాలామందికి ఇంకా రీసెర్చర్స్ అలా చేస్తున్నారు. అలా డిఫరెంట్ క్రియేచర్స్ని ఏమైనా చూసారా మీరు? నేను ఇంతవరకు కనిపించలేదు నాకు. నార్మల్ ఈ డాల్ఫిన్స్, ఈ తిమింగ్లాలు ఇవే కనిపించాయి, కానీ ఈ ఏంటది జలకన్యల గురించి చాలా మంది అడుగుతున్నారు. అవి మధ్యకాలంలో ఏఐతో చాలా మంది క్రియేట్ చేసి పెడుతున్నారు కదా, నిజం అనుకుంటున్నారు. అవి తెలియాలంటే సముద్రంలో జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు అలాంటివి. చాలా ట్రై చేస్తున్నారు, ఒకవేళ ఎదురైతే చూపిద్దామని. డేంజరస్ స్పీషీస్ కూడా ఉంటాయి కదా కొన్ని, అవి ఏమైనా అటాక్ చేయడానికి చూస్తాయా? అట్లా ఏం లేదా ప్రస్తుతానికి? షిప్ ని చాలా పెద్దది కాబట్టి షిప్ అసలు అవ్వదు. షిప్ని ఎవరే అటాక్ చేయలేరు, ఓన్లీ పైరేట్స్ మాత్రమే అటాక్ చేయగలరు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆ పైరేట్స్ ఒక్కరే కొంచెం డేంజరస్ అనమాట. డేంజరస్. అండ్ ప్రొపెల్లా ఏదో అంటుంటారు కదా, మనకు అడ్డొస్తూ ఉంటాయి వెళ్తున్నప్పుడు, రాళ్ళు కానీ రప్పలు కానీ అడ్డొచ్చినప్పుడు ఆగిపోతుంది. రిపేర్స్ అలాంటివి జరిగితే ఎలా మీరు దాన్ని తీసుకుంటారు? ముందుగానే నావిగేషన్ చేసినప్పుడు ఎక్కడ ఎంత డెప్త్ ఉంది, సో ప్రతిదీ తెలిసిపోద్ది అనమాట ముందుగానే. సో అక్కడ ఏవైనా అంటే లైక్ స్టోన్స్ కానీ ఇంకేదున్నా ఆ వేలో వెళ్ళరు అనమాట. ముందుగానే అక్కడ డెప్త్ ఎంత ఉంది అక్కడ చూసుకొని వెళ్తారనమాట. సో అలాంటిది అంత ఈజీగా జరగదు. కొన్ని సందర్భాల్లో గ్రౌండింగ్ అయిపోతుంది అనమాట నార్మల్గా. అంటే ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, కంట్రోల్ అవ్వనప్పుడు. మీరు రీసెంట్గా యుఎస్లో ఒక షిప్ బ్రిడ్జ్ని గుద్దేసింది, తెలిసి ఉంటుంది మీకు. ఆ బ్రిడ్జ్ మొత్తం పడిపోయింది కదా. అవును.
సో అది అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో వెంటనే ఆపడానికి బ్రేక్స్ ఉండవు షిప్కి. ఓకే. వెంటనే ఇప్పుడు మనం బైక్ ఆపినట్టు, కార్ ఆపినట్టు ఆపడానికి అవ్వదు. ఆపడానికి ఉండదు. ఓకే. సో స్లోగానే మనం తీసుకెళ్ళాలి. స్లోగానే అంటే స్పీడ్ని బ్యాక్ రివర్స్లో తిప్పుతారు. రివర్స్లో కూడా తిరుగుతుంది అనమాట. సో రివర్స్లో వెళ్ళినప్పుడు ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి రివర్స్లో వెళ్తారు. ఓకే. సో ఐదర్ ఆర్ యాంకర్ వేస్తారు అనమాట. యాంకర్ వేసి కూడా స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొక్కసారి మిడిల్ ఆఫ్ ద సీలో అంటే పోర్ట్కి దగ్గరగా లేని టైంలో షిప్కి రిపేర్ వస్తే ఏంటి పరిస్థితి? అందులో ఉండే దాని గురించే మేము వర్క్ చేస్తాం అనమాట. సో ఓకే. ఏది ప్రాబ్లం వచ్చినా మేమే సాల్వ్ అవుట్ మీరే చేస్తాం. రిపేర్స్ ఇవన్నీ కూడా చేసుకుంటారు. అందరికీ ఆ నాలెడ్జ్ ఉంటుంది. అది మెయిన్గా ఏ ప్రాబ్లం వచ్చినా దాని గురించి ప్రతిది కూడా మాకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట వర్క్ ఓకే. చేయడానికి. సో ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే అసలు మర్చెంట్ అంటే నేవీలో పనిచేసే వాళ్ళకి, మర్చెంట్ నేవీస్గా ఇట్లా సముద్రాలు 10 నెలలు వెళ్ళిపోయే వాళ్ళకి పిల్లని ఇవ్వడం కష్టం, పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం. అది ఫేస్ చేశారా ఎప్పుడైనా మీరు? అస్సలు ఫేస్ పెళ్ళి అయిపోయింది కదా హ్యాపీగా. అయిపోయింది. అంటే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ చాలా కష్టమా పెళ్ళిళ్ళు అవ్వడం ఆ రిస్క్ జాబ్స్ ఉన్న వాళ్ళకి? ఏమో అంటారు కానీ మా దగ్గర మాత్రం అందరు అవే కదా ఇప్పుడు. మీ మొత్తం ఊరంతా అదే అదే కాబట్టి కాబట్టి డెఫినెట్లీ. వాళ్ళ ఫాదర్స్ కూడా ఇప్పుడు ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళ ఫాదర్స్ కూడా సేమ్ జాబ్సే. సో అందరికి ఈజీగానే దొరికిపోతుంది అనమాట. ఏంటి ఆ ఏరియా ఏంటి మీది? శ్రీకాకుళంలో ఉన్న ప్లేస్ ఏంటి? శ్రీకాకుళంలో కళింగపట్నం, కొమరవాణిపేట ఇవన్నీ విలేజెస్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే. అక్కడ అందరు కూడా సీమెన్సే. అంటే శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, అందులో అంటే లైట్స్ ఇవేమి ఉండవు, న్యాచురల్గానే అందరూ అనేది ఒకటి విన్నాను. కూర్మా కూర్మా గ్రామం అని ఉంది ఒకటి. అక్కడ ఆ ఏరియా సైడా మీది? అంటే అదే డిస్ట్రిక్ట్ లో కానీ కొంచెం అక్కడ కాదు, మాది ఓకే. కొంచెం సో దూరం. ఎలా ఉంటుంది వెళ్ళేటప్పుడు? అందరూ వస్తారా? ఊరి వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుందా? అట్లా ఏమైనా ఉంటుంది అంటే? అంటే ఒకప్పుడు అలా జరిగేది. మా గ్రాండ్ ఫాదర్స్ చేసినప్పుడు వాళ్ళ షిప్ నుంచి వస్తే ఊరు మొత్తం వెయిట్ చేసేది వెయిట్ అనమాట. చేసేదా? ఓకే. సో అంబాసిడర్ కార్ మీద వచ్చేవారు అప్పుడు. వావ్. సో వాళ్ళందరూ ఇప్పుడైతే వస్తున్నారు పోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు కాబట్టి ఎవరు వస్తుంటారు, ఎప్పుడు వస్తున్నారో పోతుంటారు. తెలియట్లేదు, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలియదు అనమాట. అలా అయిపోయింది. ఓకే. సో వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మ నాన్న వీళ్ళు ఏడుస్తారా? అమ్మ కానీ వైఫ్ ఖచ్చితంగా. కానీ డెఫినెట్లీ ఉంటుందా? అంటే మ్యారేజ్ అయ్యాక కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అవ్వక ముందు పర్లేదు, సింగిల్ గా ఉన్నప్పుడు. మ్యారేజ్ అయ్యాక వీళ్ళందరిని విడిచిపెట్టి వెళ్ళడం, ఆ క్షణం కొంచెం చాలా అంటే అలవాటు అయిపోతుందా? 10 months మీరు ఎక్కడో ఉండి ఒక 3 monthsకి వచ్చి కలిసి ఉండడము, మళ్ళీ 10 monthsకి వెళ్ళిపోవడం, ఇది ఎన్ని ఇయర్స్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఒక ప్లాన్ ఏమైనా ఉందా, లేకపోతే రిటైర్మెంట్ వరకు ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అవుతుంది? అలా చెప్పలేము, అనుకుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మర్చెంట్ నేవీలోకి వచ్చే వాళ్ళు వేగంగా జాబ్ మనీ సంపాదించి బిజినెస్ పెట్టుకుంటామని చాలా మంది ఆలోచన. షిప్లో వెళ్ళినప్పుడు అదే మాట్లాడుతుంటారు. బట్ నెక్స్ట్ షిప్కి నేను రాను అంటారు. మళ్ళీ నెక్స్ట్ షిప్కి వచ్చిన మళ్ళీ అదే షిప్కి వాళ్ళు కలుస్తుంటారు. అన్నీ అంటే అంతే, ఫినాన్షియల్ స్టేటస్ ఇవన్నీ బట్టి. ఓకే. మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఏంటి? మేము 4 brothers అనమాట. అందరు కూడా ఇదే జాబ్స్ మర్చెంట్ నేవీలోనే. అందరూ 4 మర్చెంట్ నేవీసే. అందరూ 10 months వెళ్ళిపోతారు. నాన్నగారు కూడా మర్చెంట్ నేవీనేనా మా అప్పట్లో? నాన్నగారు అంటే ఫిషింగ్ బోట్లో చేసేవారు అప్పుడు. ఓకే. ఓకే. మాది ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అనమాట. సో ఓకే. మా దగ్గర ఉండే వాళ్ళందరూ అంటే మా ఎదురింట్లో ఉన్నారా వాళ్ళు సీమెన్స్, అందరూ పక్కింట్లో అందరూ సీమెన్స్, అందరూ అందరూ Siemens. కూడాను. ఓకే. సో నలుగురు ఇప్పుడు ఎంతమంది సీలో ఉన్నారు? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఇద్దరు సీలో ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు ఇక్కడ ఉన్నారా? బాగానే ఉంటుందా మొత్తానికి కలవడం? అంటే అందరు బ్రదర్స్ యూజువల్గా చాలా తక్కువగా మాట్లాడుకుంటారు కదా ఒకరికొకరు. ఎలా ఉంటుంది బాండింగ్ ఇదంతా, ఫ్యామిలీ బాండింగ్? అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది బాండింగ్. ఇప్పుడు ఏ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి, ప్రతి ఫ్యామిలీలో వస్తుంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరం బాగానే ఉంటాం. ఓకే. ఇంత కష్టపడి రిస్క్ జాబ్ చేస్తున్నా కూడా మీకు శాలరీ, హై పెయిడ్ శాలరీస్ అయినా కూడా సర్వీసెస్ చేస్తూ ఉంటారు చాలా వరకు. మీరు ఎస్పెషల్లీ నేను చూశాను. ఏంటి? అండ్ మీ చెల్లి కూడా లైక్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ సిస్టర్. మా సిస్టర్ అంటే మాకు అందరూ 4 brothers అనమాట. సో మా మదర్ ఏం చేశారంటే వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నారు. చిన్నప్పుడు 6 months లోనే అప్పుడే చేసుకున్నారు అనమాట. ఓకే. సో అప్పటి నుంచి చేసుకొని పెద్ద అయినంత వరకు మేమే చూసాం. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ వరకు కూడా మేమే చూసుకున్నాం అనమాట. ఓకే. సో ఇప్పుడు అందరికీ మ్యారేజ్ అయిపోయింది, నేనే లాస్ట్. అందరికీ కూడా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో మీకు కూడా పెళ్ళి అయిపోయింది. పిల్లలు? చాలా మంది తెలియదు, పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నాను. అవును, యాక్చువల్గా. సో ఈరోజు సీక్రెట్ ఓపెన్ చేసేసాము. సో పిల్లలు ఎవరు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎలా మిమ్మల్ని 10 months చూడకుండా, డాడీని చూడకుండా ఎలా ఉంటారు? అంటే వీడియో కాల్ కూడా ఉండదు కదా? ఉంటున్నాయి ఇప్పుడు ఇప్పుడు పర్లేదు. ఉంటుందా? ఓకేనా. ఎలా ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, మీరు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటి? బాధపడుతుంటారా ఏంటి? అంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకనంటే ఫాదర్ ఉన్నప్పుడు కొంచెం వేరేగా ఉంటుంది ధైర్యం, నాన్న అంటే ధైర్యం. సో అంటే నార్మల్గా ఆ టైంలో మేబీ వాళ్ళు పడుకునేటప్పుడు ఆ టైంలో వెళ్ళిపోవడం అలాంటి, వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఎక్కువ ఫీల్ అవుతుంటారు అనమాట. చాలా టఫెస్ట్ రిస్కీ జాబ్ని చూస్ చేసుకున్నారు. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ జాబ్?
ఫైనలీ హ్యాపీనే, ఎందుకంటే ఈ జాబ్ లేకపోతే నేను ఎంత బాగా ఉండేవాడిని కాదు. డెఫినెట్లీ. సో ఈ కష్టాలు చాలా ఉంటాయి, అంటే ఫుల్గా హ్యాపీ అని చెప్పలేము, అలా అని బాధ అని కూడా చెప్పలేము. ఈ జాబ్ ఉండడం వల్ల నేను ఎలా ఉన్నానని చెప్పలేము. ఈ 12 yearsలో ఎప్పుడైనా రిస్క్ జోన్లోకి వెళ్ళారా ఉన్నప్పుడు, జాబ్లో ఉన్నప్పుడు? అప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. అప్పుడు ఏం చేశారంటే అక్కడ కొన్ని బాంబ్స్ అంటే వాటర్లోనే పెట్టేవారంట. అంటే మా షిప్లో యుక్రెయినియన్ చీఫ్ ఇంజనీర్ ఉండేవారు. అక్కడ ఏం చేశారంటే ఇప్పుడు యుక్రెయినియన్ షిప్స్ అటు వెళ్ళినప్పుడు కానీ రష్యా వీటి వెళ్ళినప్పుడు కానీ షిప్స్ని అటాక్ చేయడానికి ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు ఆ బాంబ్స్ ఉంటాయి అనమాట, వాటర్లోనే పెడతారనమాట. అవి ఒకవేళ టచ్ అయితే మరి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని హై రిస్క్ ఏరియా అంటారు కదా, అందులో ట్రావెల్ చేయడానికి అవ్వదు. ఒకసారి మేము వెళ్ళాం. సో హై రిస్క్ ఏరియా వెళ్ళినప్పుడు మాకు ఎక్స్ట్రా శాలరీస్ ఇవ్వాలి కదా, సో మేము కంపెనీకి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదన్నమాట. అంటే మేము ఆల్రెడీ హై రిస్క్ ఏరియాలోనే ఉన్నాం, అడిగినప్పుడు మీరు లేరు, ఆ ఏరియా హై రిస్క్ ఏరియాలో లేదని చెప్పారనమాట. బట్ హై రిస్క్ లో ఉన్నాం. కొన్నిసార్లు చాలా టైమ్స్ అవుతుంటది, బట్ ఫైనల్లీ సేఫ్ గానే. ఎన్ని దేశాలు తిరిగారు? కౌంట్ ఏమన్నా గుర్తుందా? కౌంట్ అంటే మోర్ దెన్ 50 కంట్రీస్ పైగా తిరిగారు. అంటే పోర్ట్కి వెళ్ళినప్పుడు యూ విల్ విజిట్ కదా? ఖచ్చితంగా వెళ్తాం, ఫ్రీగానే వెళ్తాం మేము, నార్మల్ గానే. సో మీకు వీసాలు ఏం అక్కర్లా? అంటే చాలా కంట్రీస్ కి అవసరం లేదు, ఓన్లీ అమెరికా కానీ ఆర్ యూరోప్ లో కానీ కొన్ని వీసాస్ ఉంటాయి. ముందుగానే కంపెనీ మాకు చేసి పంపించేస్తుంది అనమాట. సో పర్లేదు, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మాకు పాస్ ఉంటుంది, ఆ పాస్తో వెళ్ళిపోతాం అనమాట మేము. సో షిప్లో లైఫ్ బిగ్ బాస్లా ఉంటుంది అని చెప్తున్నారు మీరు, ఏంటి నిజంగానే అలా ఉంటుందా బిగ్ బాస్లో లాగా? అంతే కదా, ఇంకా బిగ్ బాస్ కంటే టఫే ఉంటుంది. బిగ్ బాస్ కంటే ఘోరంగా ఉంటుంది. బంధించేసి ఉంటారు ఒక షిప్లో, నో కాల్స్, ఎప్పుడో ఒకసారి. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళే ప్లాన్లో ఉన్నారని విన్నాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని. ఏంటి ఎందుకు అంత ఇంట్రెస్ట్ బిగ్ బాస్లో? అది ఎలాగో అలవాటైంది, ఇది నాకు జుజుబి అనా? అలానే అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్లో చాలా చూపిస్తుంటారు కదా. సో మా లైఫ్ దానికంటే టఫ్ లైఫ్ ఉంటుంది. సో మనం ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అందులో అని నాకు, అంటే ముందు నేను అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బిగ్ బాస్ చూడడం కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వన్స్ ఒక టూ సీజన్స్ చూసా, అప్పుడు దానిపై ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. నెక్స్ట్ నా జాబ్ కూడా అలాంటి రిలేటెడ్ ఎక్కువ కదా, చాలా ఈజీ అనిపిస్తాయి మిగతా థింగ్స్ అన్ని కూడా నాకు. మర్చెంట్ నావీగా ఇష్టమా, సిక్కోలు సీమెన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎక్కువ ఇష్టమా మీరు? అంటే మర్చెంట్ నావీ ఉంటేనే నేను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యా, ఎందుకంటే రెండు ఇష్టం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, రిటైర్మెంట్ వరకు అక్కడైనా? రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుందా? ప్రైవేట్ కాబట్టి అట్లాంటివి ఏమి ఉండవా? అసలు ఏమి ఉండవు. నార్మల్గా రిటైర్మెంట్ అంటే కొన్ని కంపెనీస్ పిఎఫ్స్ కట్ అవుతాయి మాకు, సో అది లాస్ట్లో ఇస్తారు. బట్ మిగతా రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి ఎక్స్ట్రా ఏమి ఉండవు, బెనిఫిట్స్ ఏమి ఉండవు. కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ ఏమంటే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్సే తీసుకోవడం, అంతే. సో బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? కంటెంట్ క్రియేషన్ అంతేనా? కాంటెంట్ క్రియేషన్ అంటే నాకు ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనే ఒక, లాస్ట్ టైమే నేను ట్రై చేయాలనుకున్నా, జనరల్ ఆడియన్స్ చాలా మందికి ఇచ్చారు కదా, బట్ ఆ టైంలో కొంచెం బిజీలో ఉండే, నేను ఈ షిప్కి వెళ్తున్నా, బిజీలో ఉన్నా, అప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ఒకవేళ ఛాన్స్ వస్తే ట్రై చేస్తా ఖచ్చితంగా. అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు రీల్స్లో, బాగుందా మనీ ఇటువైపు ఇన్ఫ్లుయెన్సర్గా కూడా, లైక్ కాంటెంట్ క్రియేషన్? నాకు బ్రాండ్ ప్రమోషన్ కంటే నేను నెట్కి స్పెండ్ చేసే అమౌంట్ ఎక్కువ అన్నమాట. నాకు అక్కడ షిప్లో ఉన్నప్పుడు 1 monthకి 10,000 అవుతుంది ఓన్లీ నెట్ కొనడానికనే. రీల్స్ అప్లోడ్ చేయడానికి మంత్లీ 10,000 అయిపోతుంది. సో అందరు నార్మల్గా ఈ కంటెంట్ క్రియేషన్ కోసమని పెడుతున్నా. 90 daysకి 1000 రూపీస్ అంటే అబ్బా అప్పుడే అయిపోయిందా 90 days అనిపిస్తుంది, అది ముత్తుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రమోషన్స్ అనేవి అంత మరీ ఎక్కువగా చేయలేదు, నేను చేసింది కూడా రీసెంట్గానే కొద్దిగానే చేసా. సో యూట్యూబ్లో నాకు ఒకప్పుడు కొంచెం వచ్చేది, ఒక 15,000 అలా ఈజీ వచ్చేది నార్మల్గా. ఇప్పుడు లాస్ట్ టైం నేను క్రూజ్ షిప్లో వెళ్ళినప్పుడు అక్కడ యూట్యూబ్ పని చేయదు అనమాట, అప్లోడ్ చేయడానికి అయ్యేది కాదు. సో అదే డౌన్ అయిపోయింది అనమాట కొంచెం, అంటే అందులో రావట్లేదు, వీడియోస్ పెడుతున్నా బట్ రావట్లేదు అందులో. సో ఓవరాల్గా మర్చెంట్ నేవీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఎవరైనా అంటే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏమని సలహా ఇస్తారు? వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్? వెల్కమ్ చెప్తారా, లేకపోతే రాకని చెప్తారా, లేకపోతే ఇట్స్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్తారా? అంటే రిస్క్ తీసుకుంటే రావాలని చెప్తా, రిస్క్ ఉంటేనే మనకి, రిస్క్ ఉంటేనే లైఫ్లో రస్క్ ఉంటుందనా? అదే డైలాగ్ చెప్పాలి, ఎందుకంటే రిస్క్ లేకుండా ఏదో ఈజీగా ఉంటుంది మంచి లైఫ్, వేరే కంట్రీస్ తిరగాలి అని అనుకుంటే, అంటే అక్కడికి వచ్చాక వేరే టఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఆ లైఫ్ని నువ్వు దాటుకుంటూ ఉండగలవు అయితేనే రావాలి. అది అంటే ఎలా రావాలి అని చెప్పగలను కానీ, బట్ ఆ లైఫ్లో రిస్క్ అనేది మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయగలిగితే రావాలన్నమాట, లేదంటే అంత ఈజీ కాదు. అక్కడ చాలా కొన్నిసార్లు అసలు ఏం చెప్పలేము. మా లాస్ట్ షిప్లోనే ఫైర్ అయిపోయింది మాకు, అంటే ఒక అబ్బాయి తెలుగు అతను అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ అయిపోయింది. మార్నింగ్ 7 o'clock అవుతుంది, ఆ టైంలో ఫైర్ అయింది. అప్పుడు ఫైర్ అలారం మాకు వస్తుంది కదా, అలారం వచ్చింది.
ఫాల్స్ అలారం అని ఎవరో చెప్పి మళ్ళీ ఆపేశారనమాట అక్కడ నావిగేషన్ ఆఫీసర్. మళ్ళీ పడుకుని పోయాం. అంటే అప్పుడు కొంచెం పడుకునే టైంలోనూ కొంతమంది లేచి ఉన్నారు. సో మళ్ళీ వచ్చింది అలారం. అప్పుడు కూడా అది ఫాల్స్ క్యాబిన్లో వస్తుంది కదా, అతను ఏం చేశారంటే మెస్ రూమ్కి వెళ్ళి ఉన్నారు అప్పటికే. సో ఆ టైంకి కొంచెం అలాంటివి ఎప్పుడైనా జరగవచ్చు అనమాట. ఓకే. సో మరి ఎనీ టైం అబ్బాయి ఏమయ్యాడు ఫైర్ యాక్సిడెంట్ అతను బయట ఉన్నారు అప్పుడు. ఓకే. ఆ రూమ్ అనేది కాలిపోయింది. కాలిపోయింది. సో అప్పటికి అక్కడ ఉండే క్రూ మెంబర్స్ అనేవి అటాక్ చేశారనమాట, ఆపేశారు దాన్ని. ఓకే. అండ్ షిప్‌లో బై మిస్టేక్ ఎవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్‌ఫార్చునేట్‌లీ చనిపోతే అవి మీరు మరి 10 మంత్స్ ట్రావెల్ చేసినప్పుడు బాడీస్‌ని కానీ వాళ్ళని కానీ ఏం చేస్తారు? ఇప్పుడు సముద్రంలో పడేస్తారా? లేదు, లేకపోతే అలా పడేయడానికి ఫ్రీజ్ అస్సలు ఉండదు. అస్సలు చేయకూడదు. ఫ్రీజ్ చేస్తారు. ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, పెద్దవి చెప్పాం కదా, ఆ స్టోర్లో పెడతారనమాట. పెట్టి దగ్గరలో ఉండే పోర్ట్కి వెళ్ళి ఏ కంట్రీలో మళ్ళీ వాళ్ళ డిక్లరేషన్ కూడా మొత్తం చూసుకోవాలి కదా, కస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అసలు ఎలా చనిపోయారు, నెక్స్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు దేని వల్ల చనిపోయారు, నార్మల్గా చనిపోయారా ఆర్ సూసైడ్ చేసుకున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ చెక్ చేసి తర్వాతని ఆ బాడీని మళ్ళీ ఇండియాకి పంపించడానికి ట్రై చేస్తారనమాట. ఎన్ని రోజులైనా అప్పుడు చనిపోయిన తర్వాత 1 month తర్వాత బాడీ వస్తుంది ఇంటికి, అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చినప్పటికి. చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు రీసెంట్గా మా ఫ్రెండ్ మాతో ఉండే ఫ్రెండే చనిపోయాడు అనమాట గ్యాస్ ప్రాబ్లం వల్ల. అంటే వాళ్ళు వర్క్ చేయడానికి వెళ్ళారు, అక్కడ మనకి గ్యాస్ ఆక్సిజన్ ఇన్హేల్ చేసేసారా? అంటే ఆక్సిజన్ ఉండదు, కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఆక్సిజన్ ఉండదు. బట్ అక్కడికి మేము వెళ్ళాలి కొన్నిసార్లు, ఎందుకంటే కానీ దానికి ప్రికాషన్స్ ముందే తీసుకుంటారు. కొంతమంది ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఆ ప్రికాషన్స్ స్కిప్ చేస్తారనమాట. చేసినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఏమైంది ఆ ఫ్రెండ్‌కి? చనిపోయారా? చనిపోయారు. మరి- నాకంటే చిన్న అనమాట. మళ్ళీ రిటర్న్ పంపించేసారా? 1 month తర్వాత ఇలా 1 వచ్చింది. మంత్ తర్వాత అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూనే ఉంటారు కదా ఇంకా అసలు. లాస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి సముద్రంలో పడి చనిపోయాడు. ఎందుకు అంటే లైక్ చనిపోతే షిప్ వెళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళని మనం పిక్ చేయలేం కదా, చేయలేరా? ఇంకా రెస్క్యూ ఈజీ- టీమ్ లాగా కూడా ఏమి ఉండదు. మేమే చేయాలి రెస్క్యూ టీం. బట్ అప్పటికి షిప్ ఆపలేం కదా, వెంటనే ఆపలేం. సో వెళ్తుంటది, దానికి ఒక మెథడ్ అంతే, ఆ బాడీ అంతే ఇంకా. అంటే ట్రై చేస్తారు వెతకడానికి, బట్ దొరికే ఛాన్స్ తక్కువ అన్నమాట. చాలా తక్కువ కదా. ఒకవేళ నైట్ టైం పడిపోయి ఎవరైనా చూస్తే వెంటనే చూస్తున్నప్పుడు కూడా ఏం చేస్తారు, షిప్ వెళ్తున్న కొద్దీ ఆ బాడీ అలా దూరం అయిపోతుంటుంది కదా. సో కొంతమంది అంటే పడిపోయిన తర్వాత బ్రతకడం అంటే చాలా రేర్ అనమాట, 1% అలా దొరికే ఛాన్స్. ఎలా ఉంటుంది అప్పుడు? అంటే ఆ టైంలో మీ ఎమోషనల్ స్టేటస్ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అంటే నావిగేషన్ ఆఫీసర్ తన పని తను చేయాలి, ఇంజనీర్స్ తన పని, మీరు మీ పని చేయాలి. అంటే ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇలాంటివన్నీ చూసినప్పుడు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే ఇందులోకి రావాలి. ఆ స్ట్రాంగ్ మెయిన్ థింగ్ అదే ఇందులో అసలు. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలన్నమాట. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం అవుతుంది జరుగుతుందో అస్సలు తెలియదు, అస్సలు గెస్ట్ చేయలేం. మధ్యరాత్రిలో పడుకున్నప్పుడు కూడా అలారం రావచ్చు, ఏం వెంటనే మేము వేకప్ అవ్వాలి. 2 minutesలో మేము ఆ జాబ్కి వెళ్ళే. అంటే కొంతమంది ఫైర్ అయ్యిందనుకో, ఆ ఫైర్కి మేమే చేయాలి, వేరే వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు ల్యాండ్లో అయినప్పుడు ఎవరో ఫైర్ వచ్చి ఇంజిన్ వాళ్ళు వస్తారు చేస్తారు, బట్ అక్కడ ప్రతిదీ మేమే చేయాలన్నమాట. ఓకే. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మేమే చూసుకోవాలి. ఇప్పుడు ఫైర్ అయినప్పుడు కొంతమంది కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఒక ఈ మనం ఫైర్ మ్యాన్ అవుట్ఫిట్స్ అని ఉంటాయి కదా, 2 minutesలోనే వేసుకోవాలన్నమాట. అప్పటికి అంత నిద్రలో ఉన్నప్పుడు కూడాను మేము వెళ్ళి మొత్తం వేసుకొని ఇవన్నీ చేసి ఫైర్ ఎప్పుడు అటెంటివ్ లో అలర్ట్ గానే ఉండాలి. ఇప్పుడు నార్మల్గా అందరూ 10 hours వర్క్ చేస్తారు, బట్ మేము 24 hours వర్క్ చేస్తున్నట్టే ఎప్పుడైనా అనిపిస్తుంది ఎందుకు అబ్బా ఈ జాబ్, ఇంటికి వెళ్ళిపోదాము అని? అనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ అంత ఆపర్చునిటీస్, సాలరీస్ మనం చదువుకునే స్టడీకి వచ్చే ఛాన్స్ లేదని నేను అనుకుంటాను. ఓకే. సో ఒక ప్యాషనేట్గా ఉండిపోయారు అండ్ అదే ఇంకా అలవాటు, ఏదైనా అదే చేస్తాం. సినిమా వాళ్ళలాగా సినిమా ఫ్లాప్ అయినా సినిమా తీస్తాము, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీస్తాం అన్నట్టుగా సేమ్ రిస్క్ వచ్చినా డేంజర్ వచ్చినా మాకు తెలిసింది ఇది ఒక పని శ్రీకాకుళంలో పోర్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, కాబట్టి ఇదే చేస్తాము అని. చాలా మంది అంటే ఇప్పుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇందులోనే రావడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ బయట తక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో మంచి హై పెయిడ్ అంటే మా వాళ్ళకి ఎలా వెళ్ళాలని తెలుసు కదా, సో ఈ రూట్ తెలియడం వల్ల వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ఇందులో మోసపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. స్టార్టింగ్లో ఇప్పుడు ఇందులో ఎంట్రీ అవ్వాలని మినిమం 10 lakhs ఉండాలి, అంత ఈజీగా వెళ్ళడం కూడా కాదు. ఓకే. సో మనీ ఇచ్చి మనీ జాబ్స్ అంటే కొంత టాలెంట్ ఉండి కూడా వెళ్ళొచ్చు, అయినప్పటికీ 6 to 7 lakhs ఉండాలి. ఖచ్చితంగా. ఆర్ ఏదో ఏజెంట్స్ ద్వారా వెళ్తే ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళు మోసం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా మంది అలా నమ్మి కూడా వచ్చేస్తుంటారు అనమాట. ఎక్కడైనా ఉంది, ఇక్కడ అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ అయినా, ఇక్కడ same, స్టేట్ లో అలానే. ఎడ్యుకేషన్ అయినా సేమ్ ఉంది. సో ఓవరాల్ గా సిక్కోలు సీమెన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? అంటే దేని గురించా? ఏదైనా మీకు ఏం చెప్పాలనుకున్నారు? ఫస్ట్ టైం కదా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడము, సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదా చూస్తున్న ఆడియన్స్కి, మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదైనా మెసేజ్? అంటే ఓవరాల్ నా వీడియోస్లో అందరికీ చెప్పేసా ఏం చేయాలన్నా, ఎలా జాయిన్ అవ్వాలన్నా, నేను చేసే హెల్పింగ్ థింగ్స్ కానీ చాలా. సో ప్రతిది కూడా అంటే వీడియోస్లో అప్డేట్ ఇస్తూనే ఉన్నా.
సో అందరికి ఒకవేళ రావాలని అనుకుంటే అంటే ఖచ్చితంగా అంటే ఎలా వెళ్ళాలి అంటే చాలామంది ఆన్లైన్లో చూసి నమ్మి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులో నమ్మి అమౌంట్ కట్టి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మేము జాబ్ ఇచ్చేస్తాం, ట్రైనింగ్ చేసేస్తాం అంటుంటారు. అవి నమ్మి కూడా నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, అన్న వీళ్ళకి ఇంత డబ్బులు కట్టాము. సో వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరినో బ్లైండ్గా నమ్మి వెళ్ళిపోకుండా మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ట్రై చేయడం బెస్ట్ అనమాట. ఎలా వెళ్ళాలి అంటే ఇది మంచిదా ప్రాపర్ వేలో వెళ్తున్నామా లేదా చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం మంచిదన్నమాట. కొంతమంది అంటే షిప్లో వెళ్తున్నప్పుడు ఆఫీసర్స్ కానీ క్రూ పీపుల్ కానీ మిస్ అయిపోతూ ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఎందుకు మిస్ అవుతారు అంటే మిస్సింగ్ కేసులు నమోదైనా కూడా ఇంకా వాళ్ళు ఎప్పటికీ రాలేరు, పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు మిస్ అవుతారు? అదొక మిస్టరీనా? అంటే మిస్ అవ్వడం అనేది లైక్ అంటే వాళ్ళ మైండ్ సెట్ కొంతమంది ఫ్రెష్గా జాబ్కి వస్తారు కదా, లైక్ ఫ్రెష్ స్టూడెంట్స్ ట్రైనింగ్ చేసుకుని డైరెక్ట్ జాబ్కి వచ్చినప్పుడు అక్కడ టఫ్ లైఫ్ ఉంటుంది. సో ఆ టైంలో ఆ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోలేరు కొంతమంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం చిన్నగా ఉండి ఆఫీసర్స్ ప్రెషర్ పెడతారు వర్క్ గురించి. సో ఆర్ చిన్న ఇష్యూస్ వేరే వాళ్ళతో అయినప్పుడు అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఈ మిస్సింగ్ కేసెస్ వస్తాయి అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అక్కడ ఉండడం కానీ ఆర్ ఇక్కడ షిప్లో కొంతమంది పెట్టే ప్రెషర్ కానీ, సో అలాంటి వాళ్ళ వల్ల వీళ్ళ మైండ్ కొంచెం అప్సెట్ అయ్యి సూసైడ్ చేసుకుని అలానే మిస్ అవుతారు. వర్కింగ్ చేస్తూ పడిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, అంటే మీరు రీసెంట్గా ఒక రీల్లో కూడా చెప్పారు ఒక ఆఫీసర్ మిస్ అయ్యారు అని. ఇదే కేసు అయి ఉంటుందా? సూసైడ్ కేసు అయి ఉంటుందా? అంటే ఇలాంటి కేసెస్ వల్లే మిస్ అవుతారు. అంటే వర్క్ చేస్తూ పడిపోయే వాళ్ళు ఒక 5% ఉంటారు, చాలా తక్కువ. పడిపోయినా మీకు తెలిసిపోద్ది కదా రీజన్ ఇది అని. పడిపోతే అంటే మనకి వెంటనే తెలియదు కదా అబ్బాయి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అని. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది మొత్తం ఇన్వెస్టిగేషన్. వెంటనే తెలియదు కాబట్టి మనం పట్టుకోలేము. బట్ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క మైండ్ ఉన్నప్పుడు ఉంటుంది. వాళ్ళు ఇలాంటి కొంచెం ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు వీక్ అయిపోయి అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది ఇది. బట్ అక్కడ ఈజీ, అంటే ఇప్పుడు పడిపోతే చనిపోవచ్చు కదా. మిగతా దాంట్లో ఎక్కడికి వెళ్ళి ఏదైనా సూసైడ్ చేసుకోవాలి కష్టం. అక్కడ ఎవరు ఉండరు, ఒక్క 1 minute ఇలా జంప్ చేస్తే అయిపోయింది. ఎప్పుడైనా అలాంటి థాట్స్ వచ్చాయి మీకు? నేను అంత ఈజీ, అంత స్ట్రాంగ్ కదా. వెరీ స్ట్రాంగ్ బాడీ, స్టీల్ బాడీ, సీమెన్ కదా, స్టీల్ మెన్ అని చెప్పాలి మీరు. అంతేనా? స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి అంత ఈజీగా కంటెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు, అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ చేయడం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మాకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి, మా వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ. అందులో మళ్ళీ నేను సెపరేట్ గా కంటెంట్ క్రియేషన్ చేసుకొని ఎడిట్ చేసుకొని ఓన్ గా చేయాలన్నట్టు ఇవన్నీ. కానీ మొత్తానికి మంచిగా సముద్రపు అందాలన్నీ చూపిస్తూ ఉన్నారు. భలే అనిపించింది అసలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అని అడగగానే వచ్చారు, ఇంత టైం ఇచ్చారు. అండ్ మళ్ళీ మీరు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తున్నారు? షిప్ కా జూలైలో వెళ్తున్నా. జూలైలో యాక్చువల్లీ నేను వెళ్ళిపోవాలి, ఆగారు. థ్యాంక్ యూ సో మచ్, మా కోసం ఆగారు. నెక్స్ట్ అది మళ్ళీ 1 month పోస్ట్ పోన్ అయింది. బట్ స్టిల్ అంటే చాలా మందికి ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది, మర్చెంట్ నేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ స్ట్రగల్స్ ఎలా ఉంటాయి. ఏదో వీడియోస్ తీస్తున్నారు, హ్యాపీగా ఉంది అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది వెరీ డిఫికల్ట్ అండ్ మీది ఇంకా రిస్కీ జాబ్. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.